హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కరివేపాకు పొడి చేశాను. అది రెసిపీ ఇందులో చూపిస్తాను. ఫ్రెష్ కరివేపాకు అనమాట, ఇంట్లో చెట్టుదే. దాన్ని ఫస్ట్ కరివేపాకునంతా కడిగి ఇట్లా ఆరబెట్టుకోవాలన్నమాట. కొంచెం తేమ ఉన్నప్పుడే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో చూపిస్తున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇట్లా సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే, చాలా బాగుంటుంది. అండ్ ఉప్పు, పసుపు లాస్ట్లో మిక్సీ పట్టేటప్పుడు మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఏ టిఫిన్కైనా బాగుంటుంది, లైక్ ఉప్మా, దోశ, ఇడ్లీ అండ్ అన్నంకి కూడా. అండ్ ఎప్పుడైనా మీకు కరివేపాకు రైస్ చేసుకోవాలనుకుంటే ఈ పొడి వేసుకొని కూడా మనము లైక్ ఫ్రైడ్ రైస్ అవి ఎట్లా చేసుకుంటామో అట్లా ఈ పొడి వేసి కూడా రైస్ చేసుకోవచ్చు. టిఫిన్ బాక్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే కొత్తగా ఇది ట్రై చేయండి. పిల్లలు కూడా అందరూ తింటారు ఇష్టంగా.